ఈ డబ్బు 50,00,000 నీవే అని నేను అందరికీ చెప్పేసాను అవని అని చెప్పేసి వాళ్ళ మామయ్య అవనితో అంటాడు. లేదు మామయ్య, ఇది ఎవరికి తెలవకుండా చూడాలి మీరే అని చెప్పేసి అవని వాళ్ళ మామయ్యను రిక్వెస్ట్ చేస్తుంది. ఇక పల్లవి అయితే గోడ చాటుకు ఉండి ఇవన్నీ వింటూ, ఓహో! ఈ ప్లాన్ మొత్తం నీదా? అయితే ఇప్పుడు నిన్ను ఒక గేమ్ ఆడుకుంటాను. బాగా దొరికావు అని చెప్పేసి పల్లవి అయితే అనుకుంటుంది. అవనితో ఒక గేమ్ ఆడుకోవాలని చూస్తుంది. సో, ఇలా ఉండగా ఎక్కడికి వాళ్ళు అక్కడ రూమ్‌లో నుంచి వాళ్ళ రూమ్‌లకి వెళ్ళిపోతారు. ఇక పల్లవి అయితే బయట హాల్‌లో ఫోన్ మాట్లాడుకుంటూ ఉండగా, భరత్ అయితే బయట నుండి ఆ డబ్బు వాళ్ళ నాన్న ఇచ్చిన 50,00,000 భరత్‌కి ఇస్తాడు. భరత్ కూడా ఏదో కంపెనీ స్టార్ట్ చేద్దామని చూస్తూ ఉండగా, ఆ మనీ ఇంటికి తీసుకొని బయట నుండి లోపలికి ఎంటర్ అవుతాడు. అది చూసిన పల్లవి అయితే షాక్ అవుతుంది. వీడేంటి డబ్బు ఇంట్లోకి ఇలా తీసుకొని డైరెక్ట్‌గా తీసుకొనొస్తున్నాడని చెప్పేసి షాక్ అవుతుంది. అక్కడిక్కడ చూస్తుండగా పైనుండి వాళ్ళ మామయ్య, కమల్ అయితే కిందికి వస్తారు. వీళ్ళు ఇప్పుడే ఎంటర్ అవుతున్నారేంటి అని చూస్తూ ఉంటుంది. ఇక భరత్ అయితే లోపలికి రాగా, "బావ ఎక్కడి నుండొస్తున్నావు? ఇప్పుడేనా వచ్చేది? రా" అని చెప్పేసి కమల్ అయితే వాళ్ళ బావని పలకరిస్తాడు. "పద నాన్న మనం లోపలికెళ్దాం" అని చెప్పేసి వాళ్ళ నాన్నని తీసుకొని కమల్ వెళ్తుండగా, భరత్ భుజానికి తగిలి ఆ ప్యాకెట్ ఆ సంచి అయితే ఏదుందో ఆ డబ్బులది కింద పడిపోతుంది. డబ్బు అన్నది బయట పడిపోతుంది. ఇక అది చూసిన కమల్ వాళ్ళ మామయ్య అయితే షాక్ అవుతారు. మరి ఇది ఏం జరగబోతుంది? భరత్ ఈ మనీ ఎక్కడివంటే ఏం చెప్పబోతాడు? పల్లవి గురించి ఏమైనా నిజం బయటపడిపోతుందా లేదా చూడాలంటే రేపటి ఎపిసోడ్‌లో చూద్దాం. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.